కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద బరువు ఎత్తుకున్నారు. అంటే అంతకుముందు ఆయన ఏందంటే ఇప్పుడు సంక్షేమం ఎక్కువైపోయింది. జనరల్‌గా ఆయన మార్కెట్ ఎకానమీని సమర్థిస్తారు కాబట్టి సంక్షేమం అనేది లిమిటెడ్‌గా ఉండాలని అనుకుంటాడు. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు జగన్ కంటే కూడా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పేసేసి ఈ పెన్షన్‌ని 4000 చేయటము. మిగతా కొన్ని సెక్షన్స్‌కి అయితే 10,000 7,000 అట్లా కూడా చేశారు. ఇప్పుడు ఈ భారం అంతా అసలే ఇప్పుడు 14,00,000 కోట్ల అప్పు ఉందని చెప్పేసేసి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈ భారం అంతా తట్టుకోవటానికి ఇప్పుడు సెంటర్ నుంచి కూడా వస్తుందనే నమ్మకం కనపట్ల నిధులు, ఎక్స్‌ట్రా నిధులు. ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దగలుగుతారు? ఒక ఆర్థిక నిపుణుడిగా మీరు ఎలా ఏం చెప్తారు? కొంచెం క్లిష్టమైంది. ఎందుకంటే రెవెన్యూ పెంచుకోవాలా, ఈ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నా, మళ్ళీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా రెవెన్యూ పెంచుకోవాలా. రెవెన్యూ అంటే ఎక్కడి నుంచో రాదు కదా, ఓట్లేం ముద్ద మళ్ళీ జనాల మీదే మళ్ళీ భారం మాపాలి. పన్నులు వేయాలా. పన్నులు వేస్తే డెఫినెట్గా రియాక్షన్ వస్తుంది. సరే, కేంద్రం నుంచి నిధులు అంటారా, పన్నుల వాటా అయితే చెప్పినాను అనుకుంటా. అది గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పన్నుల వాటా వస్తుంది. దానికి మించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదానికి అవకాశం లేదు. రెండోది ఏమి, ఆయనకు గ్రాంటీ నీడు కొన్ని పథకాలు ఉంటాయి. అది గ్రాంటీ నీడు కాస్త కూస్తో ఎక్కువ ఇవ్వచ్చు. ఇంకా పోతే వాళ్ళ సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాళ్ళవి కూడా కొన్ని. ఆ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వచ్చు. ఇంకా మరి ఈయన కొంత ఎక్కడన్నా సేవింగ్స్ చేసుకొని ఏదన్నా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే విభజన చట్టం కింద చేయాల్సిన పనులు అంటే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఇక ముగిసిన అధ్యాయమేని అంటారా? అది ఆ రోజే చెప్పిన రాజ్యసభలోనే. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో ఉన్నాను కదా. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఆమె మరి ఏం మాట్లాడిందో, వాళ్ళ పార్టీ తరఫున ఏం ఆదేశాలు వచ్చినాయో మనకైతే తెలియదు. ఆమె టోటల్గా విభజన బిల్లును మద్దతు ప్రకటించినారు లోక్సభలో. బీజేపీ సభ్యులంతా ఆమె నాయకత్వంలో మద్దతు ప్రకటించినారు. బిల్లు పాస్ అయింది. రాజ్యసభకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి కదా, ఇక్కడ ఆంధ్రాలో విభజన బిల్లును సమర్థించితే కొంచెం వ్యతిరేకత వస్తుంది కదా, తప్పదు కదా. ఆ దుష్ఫలితాలను కాంగ్రెస్ పార్టీ అనుభవించింది కదా, విభజించిన దుష్ఫలితాలను ఆంధ్రాలోను రాయలసీమలోను. అటువంటిది వస్తుందని ఆయన కూడా ఏదన్నా షరతు పెట్టి మద్దతు పలికితే బాగుంటుందని చెప్పి ఆయన మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటట్టుంటే మేము మద్దతు తెలుపుతామని. సరే, అక్కడ ప్రధానమంత్రి కూడా బిల్లును ఏదో ఒక విధంగా పాస్ చేయించుకోవాలి కాబట్టి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చినారు. వీళ్ళు బిల్లుకు మద్దతు ఇచ్చినారు. బిల్లు పాస్ అయిపోయింది. అది పార్లమెంటరీ రాజ్యసభకు ఇచ్చిన హామీ మాత్రమే. విభజన చట్టంలో అయితే లేదు ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని. విభజన చట్టంలో లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమిట్రానంటే ఇవన్నీ ఒక దేశానికి బార్డర్లో ఉండే రాష్ట్రాలు కావాలి. ఇతర దేశాలకు ఉన్నప్పుడు వాళ్ళు భారతదేశం మీద అభిమానం ఉండాలా అని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఏదో 100 కోట్లు 200 చిన్న చిన్న రాష్ట్రాలు కదా అవి ఇస్తే వాళ్ళు ఆనందంగా మేము ఇండియన్స్ము, మేము ఇండియాలో ఉన్నామని గౌరవంగా చెప్పుకుంటారు, గౌరవప్రదంగా చూసుకుంటారని ఇచ్చినారు. ఇప్పుడు పాలసీ ఏమిట్రా అంటే ఏ రాష్ట్రానికి అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోతుందో మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం లేదు, కొత్త రాష్ట్రాలను తీసుకోవటం లేదు. అవన్నీ చిన్న రాష్ట్రాలు కాబట్టి సరిపోయినాయి. ఇప్పుడు కొత్త రాష్ట్రాలను తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. వరకు విమర్శలు చేసుకోవాల్సిందే. మీ ఎంపీలు ఎందుకు మాట్లాడారు అంటే ఇంకా మరి ఇంకా ఉపయోగం ఇప్పుడు అది కూడా రాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ బర్డెన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతారండి? అడ్జస్ట్ చేసుకోవాలి. అది చాకచక్యము. అది చేయలేదనుకోండి, చేయలేదు అనుకుంటే ఇది జగన్కు వచ్చిన దుస్థితే మళ్ళీ జగన్కి అధికారం ఇవ్వాల్సింది. అది జగన్కి వస్తారో ఇంకొకరు వస్తారో లేండి. ఈయనకు పట్టిన దుస్థితే ఆయనకు పడుతుంది. మీరు ఇరిగేషన్ వ్యవహారాల్లో కూడా మీరు ఎక్స్పర్ట్ కాబట్టి ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మొన్న కూడా ఈయన వెళ్ళొచ్చి మొత్తం డ్యామేజ్ అయింది, 4 ఏళ్ళు 4.5 ఏళ్ళకి దాన్ని ఏదో మనం ఒక లైన్లో పెట్టగలం, పూర్తి అవుతుందని కూడా అనుమానంగానే చెప్తున్నారు. అంటే దాని పరిస్థితి వేరు. అది ఎందుకంటే డిక్లేర్ చేసినారు విభజన చట్టంలోనే నేషనల్ ప్రాజెక్టుగా టేకప్ చేస్తామని చెప్పారు. నేషనల్ ప్రాజెక్టుగా అంటే కేంద్ర ప్రభుత్వమే దానికి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే పెట్టి చేసి
మరి ఎందుకో ఏమిటికో వాళ్ళకే వదిలిపెట్టింటే వాళ్ళు ఎక్కువ కానీ తక్కువ కానీ వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేసింది అది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు పని చేసి ఖర్చు పెట్టినాక ఇంత ఖర్చు పెట్టినామంటే రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. అది కూడా లిమిట్ పెడుతున్నారు. వీళ్ళు పెంచుతారని చెప్పి మేము 25,000 కోట్లు అయితేనే ఇస్తాం, 30,000 కోట్లు అయితేనే ఇస్తామని లిమిట్ పెడతారు. అప్పుడు వాళ్ళే నిర్మాణం చేపట్టింటే అది 30 కానీ 40 కానీ పూర్తి చేసి ఇచ్చిండే వాళ్ళు. ఇక అది లేకుండా మేము పని చేస్తాము, మేము బిల్లులు పెడతాము, మీరు డబ్బు ఇవ్వండి అని చెప్పి అంటే అది ఒక రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు తప్పిదమేనే అనాల్సింది వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వస్తుంది. అక్కడ ఇంత ఖర్చు అయిందని పెడితే వాళ్ళు రీయింబర్స్మెంట్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎక్కువ చేస్తారని వాళ్ళు లిమిట్ పెడుతున్నారు, టాప్ లిమిట్ కూడా. దానివల్ల కొన్ని ఇబ్బందులే ఉంటాయి. అయినా మరి అది చేయాల్సిందే. పోలవరం అయితే పూర్తి చేయాల్సింది. అంటే ఈయన హయాంలో ఈ 5 yearsలో పూర్తి అయ్యే అవకాశం ఉందంటారు. ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎట్లా చెప్పగలను, ఆయన ఒక బడ్జెట్ అన్నా వస్తే పోలవరం ఈయన కంప్లీట్ చేస్తాడా లేదా అని చెప్పచ్చు. ఇప్పుడైతే నేను ఇది పూర్తి చేయాల్సింది వస్తుంది, 4 సంవత్సరాలు పడుతుంది అని నేను అంటున్నాను. ఇప్పుడు పోలవరం తర్వాత ఇప్పుడు పోలవరం అమరావతి రెండే మెయిన్ ఎంఫసిస్ కింద చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటంటారు? అమరావతిని అంటే నేను ఇప్పుడు అమరావతిని అందరూ యాక్సెప్ట్ చేయలేదు కదా. ఆయన ఆయన డెసిషన్ తీసుకొని అప్పుడు బిల్లు పెట్టి మెజారిటీ రిపోర్టు సిఫారసులను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్న కారణాలు అయితేనేమి ఆయన ఏ ఆపచిత్తనో అక్కడ పెట్టుకున్నారు. కానీ అమరావతి నేతలకి రాయలసీమ వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. అది ఎప్పుడైనా సమస్య అయ్యేదే. అది రాష్ట్ర విభజనకు మరో దారితీస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు తిరుపతిలో మేము ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకొస్తాము, ఈ పోలవరం వలన ఇప్పుడు రాయలసీమకి నీళ్ళు వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారండి. అంటే అన్ని జిల్లాల్లో కూడా మేము ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాము, సమగ్ర అభివృద్ధి చేస్తాము అమరావతితో పాటు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఎక్కువ ఎంఫసిస్ అమరావతి మీద పెట్టడం వలన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇమేజ్ కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. ఆ విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు గుర్తించాడా లేదంటారా? ఇప్పుడు అమరావతి నిర్మాణమే అమరావతి క్యాపిటల్ అని పడి దాని మీద చేస్తే అది రాంగ్ మెసేజ్ పోతుంది, తప్పదు. కానీ ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీ కూడా చేయాలా. కానీ సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అమలు చేయాలా. ఇవన్నీ తలకు మించిన భారం పెట్టుకున్నారు. వాళ్ళు ఒక బడ్జెట్ అన్న పెడితే తర్వాత చెప్పారు. ఇప్పుడు రాయలసీమకి ఇమీడియట్గా ఇప్పుడు ఒక రాయలసీమ ఉద్యమ నాయకుడిగా, రాయలసీమ అభివృద్ధి కోరుకునే నేతగా ఇప్పుడు రాయలసీమకి తక్షణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలని మీరు డిమాండ్ చేస్తారు? గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నది, రాయలసీమ ప్రాంతం ఉన్నది, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఉన్నది, తెలంగాణ ఒకటి లేదు ఉమ్మడి మద్రాసులో. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలా అన్నప్పుడు కూడా తగాదాలు పడుతున్నారు. మేము మీతో కలిసామని రాయలసీమ వాళ్ళు, లేదు తెలుగు వాళ్ళం ఒకటిగా ఉందామని వాళ్ళు రకరకాలు పడుతున్నారు. ఏదో పొట్టి శ్రీరామరావు త్యాగం చేయడము, ఆయన త్యాగం చేసినాక అదేదో రాష్ట్రాన్ని వాళ్ళు విడగొట్టి పంపించేసినారు. అప్పుడు కర్నూలులో రాజధానిగా ఎంపిక చేశారు. మళ్ళా తర్వాత విశాలాంధ్ర, తెలుగువారం అంతా ఒకటిగా ఉండాలని తెలంగాణను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడినాక హైదరాబాద్ని ఏదో అందరూ ఒప్పుకున్నారు. హైదరాబాద్ క్యాపిటల్ను కూడా డెవలప్ చేసినారండి. ఆ రోజుల్లో 52లో ఉన్న హైదరాబాద్ వేరు, ఇప్పుడుండే విడిపోయే నాటికి ఉన్న హైదరాబాద్ వేరు పరిస్థితి. హైదరాబాద్ని బాగానే అభివృద్ధి చేసినారు, ఏదో అందరూ కలిసిపోతున్నారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాయలసీమ విడిపోయిన తర్వాత న్యాయంగా అయితే కనుక రాయలసీమకే రావాలి కదా క్యాపిటల్. అటువంటిది ఈయన ఎత్తుకుపోయి అక్కడ పెడితే ఆయన ఒప్పుకోకపోయి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకుండా దాన్ని 3 రాజధానులని ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నా ఇచ్చినాడా? ఆయన న్యాయ రాజధానిని అది ఏది మళ్ళీ ఒక బెంచి వైజాగ్లో, ఒక బెంచి గుంటూరులో పెట్టి ఏదో చిన్నది హైకోర్టు తీసుకొచ్చి పెట్టి న్యాయం చేసినారంటే. హైకోర్టు కూడా పెట్టలేదు కదండి, ఏదో మా అయితే బెంచ్ పెడతామో లేదంటే హైకోర్టు పెడతామని అన్నారు, న్యాయ రాజధాని అన్నారులే. కానీ అది న్యాయం కాదు కదా, సమానమైన భాగం పెట్టడం కాదు కదా, వారి కోరికను ప్రతిఫలించినట్టు కాదు కదా. ఈయనేమో మొత్తం ఎత్తపోయి అక్కడే పెట్టినాడు.
మరి ఎవరు ఇద్దరు అంతే చేస్తారు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాయలసీమకి? ఇప్పుడు అమరావతి మీద ఎక్కువ గురి పెట్టడం వల్ల మళ్ళీ రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఉందని మీరు చెప్తున్నారు. అప్పుడు ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు రాయలసీమకి ఏమి ఇవ్వాలంటే న్యాయం చేయాలి కదా. నువ్వు ఏం చేయాలి? ఇక్కడున్న క్యాపిటల్ అక్కడ ఎత్తుకొని పోయినప్పుడు నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు రాయలసీమలో పెట్టాలని డిమాండ్ చేస్తారు. తప్పకుండా అడుగుతాను, పెట్టగినక సంతోషిస్తాము. రాయలసీమలో పెట్టాలనుకోండి తప్పకుండా సంతోషిస్తాము. సంతోషిస్తాం కాదు, మీరు ఒక పొలిటీషియన్గా, రాయలసీమ పొలిటీషియన్గా మీరు ఏమి డిమాండ్ చేస్తారు? ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆయన అదే కంటిన్యూ చేస్తే అదే ధోరణి ఆయన మొక్కకు తెలికే ముగిన కళ్ళు ఆయన నేనట్టనేది ఆయన ఏం చేస్తాడో చూడండి. ఒక బడ్జెట్ అన్నా రావాలా ఆయన చేస్తే అప్పుడు ఏం చేయాల్సింది చెప్తాము. ఇప్పుడు మేము ముందే అన్నామంటే చూడు కావాల్సిగా మాట్లాడతారనే ప్రశ్న కూడా మేము ఎదుర్కోవాల్సింది ఉంటుంది కదా. ఒకటి ప్రశ్న ఏమైంది అంటే జగన్ ఉన్నప్పుడు కూడా ఇది జిల్లాలు పర్యటించాలా అని నేను అనుకున్నాం. అప్పుడు కమిటీ ఉన్నది, జిల్లాలు పర్యటించి జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని మేము సమాయత్తమై తేదీలు కూడా అనుకొని జిల్లాలో ఉంటారు కదా ఈ ఇష్యూ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి సమయంలో మరి మా దరిద్రానికో ప్రాంత నష్టానికో కరోనా వచ్చాయి. ఆ కరోనా సంవత్సరంన్నర పాటు సంవత్సరంన్నర 2 ఏళ్ళు. ఫస్ట్ స్టేజ్ ఒక తూరి, రెండో స్టేజ్ ఒక తూరి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయాయి. 2 సంవత్సరాలు అయిపోయేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఎలక్షన్ ఇయర్ వచ్చాయి. ఎలక్షన్ ఇయర్లో పోతే ఎవరికి మూడు ఉండదు కదా, అది అందువల్ల నిలిచిపోవాల్సింది వచ్చింది. నిలిచిపోయి ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా అన్నామనుకోండి, చూడబా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూరుకున్నారు, ఇప్పుడు మేము తెలుగుదేశం వస్తానే అరుస్తున్నారని అంటారు. అపవాదం ఎందుకు మోయాలా? కానీ ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఏం న్యాయం చేయగలుగుతాడో. అక్కడ ఊరికి అభివృద్ధి చేస్తానని మాట చెప్పి ఆడ అమరావతి కడితే ఇదేనాడే తదేనాడే. అమరావతి కట్టడం అనేది ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, అది చేయాలి, అన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన రాని ఆయన ముసుగు తీసి బయటకు వస్తే కదా. పెళ్లి కూతురు ముసుగు తీస్తే పెళ్లి కూతురు అందం గురించి చెప్తాము. ముసుగే తీయకుండా ముసుగేసుకొని మంత్రాలు చదువుతాను రాయవారు. ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్తాం? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.